హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ వాష్ చేసుకున్న పప్పును వేసేయండి. దాంట్లోకి కావాల్సిన సరిపడంత వాటర్ వేసేయండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేయండి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. దాని తర్వాత ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోండి. ముందుగా చింతపండుని నానబెట్టుకోండి. ఒక బాండీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, మెంతులు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ మనకి నచ్చితే వేసుకోండి, మీకు నచ్చితే ఆ ఫ్లేవరు. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒక్కసారి గరిటెతో తిప్పండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయండి. దాంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బెండకాయలు, క్యారెట్లు, ములక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేయండి. దాంతోపాటు ఇంకొంచెం టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా గరిటెతో తిప్పండి. ఒక మూత పెట్టుకోండి, ఇవి చక్కగా మగ్గిపోతాయి. నేను లిడ్తో క్లోజ్ చేసేసాను కుక్కర్ని. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఎంత బాగా మగ్గిపోయాయో కూరగాయ ముక్కలన్నీ. ఇప్పుడు దాంట్లోనికి మనం ముందుగా క్రష్ చేసుకున్న అల్లం ముక్కను వేసుకోండి. దాంట్లోనే మనకు రుచికి సరిపడంత గల్లుప్పు వేసుకోండి. ఒక 4 స్పూన్స్ కారం వేసుకోండి, మీ ఘాటుకు సరిపడా. దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేయండి. ఆ కారం పచ్చివాసన పోయే వరకు వేపండి. దాంట్లోనికి మనం ముందుగా వడకట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసేయండి. ఒకసారి మళ్ళీ గరిటెతో మొత్తం ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేయండి. ఆ ముక్కలన్నీ కూడా ఈ పప్పుని పీల్చుకుంటాయి చక్కగా. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూసారా ఎలా పీల్చుకున్నాయో ముక్కలన్నీ పప్పుని. ఇప్పుడు దాంట్లోనికి చింతపండు రసాన్ని వేసేద్దాం. దాంతోపాటు మనకి ఒక 2 గిన్నెలు వాటర్ కూడా వేసేసుకోండి. ఒకసారి కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, సాంబార్ చక్కగా కాగిపోతుంది. ఇప్పుడు దాంట్లోనికి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకుందాం. దాంట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుందాం. దాంట్లోనికి మనం హోమ్ మేడ్ సాంబార్ మసాలా వేసుకుందాం. ఇది మమ్మీ ఇంట్లోనే చేశారు, అది వేసుకుందాం. మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. హోమ్ మేడ్ సాంబార్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం. దాంట్లోనికి కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారా, సాంబార్ చక్కగా కాగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ.